అమరావతి రాజధానికి దేశంలోని 19 పార్టీలు పార్లమెంట్లో ఆమోదం తెలిపాయన్నారు ఒంగోలు ఎంపీ మాగంట శ్రీనివాసులరెడ్డి. ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకించిందని ఆయన అన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ప్రజలంతా సంతోషిస్తున్నారని మాగుంట చెప్పారు. మంచి నగరం నిర్మించి యువతకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్నట్లు ఎంపీ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆనందపడే సమయం ఇది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అది. అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారి పట్టుదల, అమరావతిని మనకు పర్మనెంట్ రాజధానిగా పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా దానిని ఆమోదింపు చేసుకొని ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళటం, అది ఇంకో 5-6 రోజుల్లో ఆ ముద్ర కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర అనే దానికి కూడా అవసరం కాబట్టి చేసుకొని రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులు అనేది కూడా ఇప్పుడు అక్కడ ఆచరణలోకి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఒక మంచి నగరాన్ని తయారు చేయాలి, రాబోయే రోజుల్లో యువతకి ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వాలి ఆ ప్రాంతంలో. అందుకే క్వాంటమ్ వ్యాలీ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీ అనేది కూడా ఇటువంటి సంస్థలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి అమరావతి నగరంలో అందమైన భవనాలను కూడా, అంటే అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది, సెక్రటేరియట్ వస్తుంది, హైకోర్టు వస్తుంది, ఆఫీసర్స్కి రెసిడెన్సెస్ వస్తాయి. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించగలిగే ఒక పెద్ద నగరం